ఆయిల్ అంటే ఇష్టం. ఇది ఓకేనా. కూరలో ఉంటుంది సూపర్. అబ్బా సరే. ఎలా ఉంది కూర? మాటలు మొత్తం వెజిటేబుల్స్ ఫెస్టివల్లో ఉంది. అలా తినాలమ్మా తృప్తిగా. క్యాప్సికం కూరగాయలు ఇప్పుడు అంత రుచి రుచి చేసుకోకండి ఫ్రెండ్స్. ఇలా తింటే మంచిది ఆరోగ్యానికి. అలాంటి పచ్చిగా ఉండవు, అలాంటి మెత్తగా అయిపో ఎంత ఉడకదు అంత. నువ్వు వేసినట్టు. ఆహా ఓహో రొయ్య ముక్కలు చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు కూర అయితే. దుమ్ము దులుపు దంచి కొట్టు. సో నేను ఇందులో ఆయిల్ అనేది మీడియంగానే వేసాను. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అనగానే మనకి పూజారి గారి నెంబరు ఎంతో అవసరం పడుతూ ఉంటుంది. వీళ్ళు సీనియర్సా కాదా, లేకపోతే వీళ్ళు జాతకాలు సరిగా చెప్తారా లేదా అని మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్ అండి. అనుభవం ఉన్న వాళ్ళ చేత మనం జాతకాలు చూపించుకుంటే మనం వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకం అనేది పర్ఫెక్ట్ చెప్తారు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి అని మీకు టెన్షన్ ఉండొచ్చు. కానీ ఏం భయం లేదండి, ఎందుకంటే మన పేరు బలానా, మన పిల్లల పేరు బలానా కూడా వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారు. ఇప్పుడు మనకి ఎటువంటి టైం నడుస్తుంది, ఏంటి టైం బాగుందా లేదా, ఇప్పుడు మన జాతకంలో ఏం నడుస్తుంది, సో దానికి ఒకవేళ సరైన టైం లేకపోతే ఎటువంటి పూజలు చేసుకొని మనం ఈ దోషాలన్నీ పోగొట్టుకోవాలి, మన ఇంట్లో మంచి టైం రావాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ మనకు పూజారి గారు ఉంటే మంచి ఎట్లన్నీ చెప్తూ ఉంటారు. విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, సినీ రంగానికైనా కాలం కలిసి రాకపోతే మనం అలా ఎప్పుడు బాధపడుతూ ఉండకూడదండి. ప్రతి ఒక్కదానికి కూడాను సొల్యూషన్ ఉంది. చక్కగా దేవుడిని మంచిగా పూజించుకుంటే దేవుడిని మించింది ఏముంది? దేవుడే కదా మనల్ని సృష్టించేది. మన టైం బాగాలేనంత మాత్రాన మనం ప్రాణాలు ఏం తీసుకోలేం కదా. మంచిగా పూజలు చేసుకుంటే వీటికి పరిహారం అని ఉంటుంది. ఎటువంటి పూజలు చేయాలి ఏంటి అనేది మనకు తెలియకపోతే వీళ్ళు మనకి చెప్తారండి. చక్కగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చాలా సీనియర్స్, మంచి శుభకార్యాలన్నీ శుభగడియల కోసం వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సీనియర్స్ అంటే చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు. ఏదైనా మంత్రసిద్ధి, వాక్ సిద్ధి అంటారు చూడండి, అన్నీ కూడా సరిగ్గా చూసి చెప్తారు. శతాక్షి టీయా, మా శతాక్షి టీ పెట్టడం నేర్చుకుంది. ఆమె టీ ఇంత అద్భుతంగా పెట్టిద్దని నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. పిల్లల్ని మనం తక్కువ అంచనా వేస్తానులే కానీ వాళ్ళకి టీనేజ్ వయసులో వాళ్ళు చాలా అద్భుతంగా మొన్న టీ పెట్టి నాకు ఇస్తే నేను బాగా హెడేక్ తో బాధపడుతున్నాను. నాకు హెడేకే రాదు అసలు తొందరగా. ఆ రోజు వచ్చింది ఒక 3 days బ్యాక్. ఆ హెడేక్ కి మా శతాక్షి టీ పెట్టేస్తే నాకు కళ్ళ నిండా ఆనంద బాధపడాలి, ఒకటే తక్కువ. అంత బాగా పెట్టించింది. నిజంగా శతాక్షి ప్రౌడ్. పిల్లలు బాగా చేసినప్పుడు బాగా చేశారని చెప్పాలి. సో అదనమాట, అంత బాగా మా అమ్మాయి టీ పెట్టింది. నేను దానికి మంచి నీళ్ళు అన్నం తినిపించాలి. అలాంటి పిల్ల ఇదంతా చేసిందంటే నాకు మామూలుగా అనిపించలేదు. ఏంటి ఈరోజు వంట అనుకుంటారా? మునక్కాయ ఫ్రెండ్స్, మునక్కాయ ఇవ్వండి. 2 రొయ్యలు, కేజీ రొయ్యలు ఒలిస్తే ఇవన్నీ అనమాట. పెద్ద సైజు రొయ్యలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఒలిస్తే మీకు ఏం కనిపించట్లేదు కానీ ఇక్కడ 750 రూపాయలు తక్కువ పట్టరు రొయ్యలు మైసూర్లో. ఇవ్వండి ఈ మునక్కాయలు, లేత మునక్కాయలు ఒక 4 ఉన్నాయి. తర్వాత ఇది కొంచెం చూడండి, 2 క్యాప్సికం. ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసి వండుతున్నా. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక టమాటాలు 4, ఇవ్వండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ఈ టమాటాలు ఎక్స్ట్రాగా ఉన్నాయి, పచ్చడికని తీసుకొచ్చాను బాగున్నాయని. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇదిగోండి వంకాయలు, వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప, మునక్కాయ, రొయ్యలు ఇవన్నీ వేసి ఒక మంచి కూర చేసేసి బాస్మతి రైస్ అనేది వండుతున్నాను. ఫుల్ వీడియో చూడండి. నేను ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నా. ఇంకెప్పుడు డైట్కి వెళ్తారు అని అనుకోవచ్చు. ఇప్పుడే కదండి ఇళ్ళంతా చక్కబెట్టాను, పైన కింద అన్ని కొంచెం వీడియో చేసుకుంటా ముద్ద తినాలి కదా. నాకు ఆ ముచ్చట కూడా తీరకుండా వెంటనే డైట్లోకి వెళ్తే కొంచెం ఇబ్బంది అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకొక వారం 10 రోజులు కింద ఫ్లోర్లో కూడా కొన్ని వీడియోస్ చేసేది ఉంది. ఆ వీడియోస్ చేయొచ్చు కదా అని అనుకుంటారా? మొన్నటిదాకా నా జుట్టు పెరిగిపోయి ఉంది. దాని తోడు హైబ్రోస్ ఇవన్నీ చేయించుకున్నాను, పర్మనెంట్ హైబ్రోస్. రెగ్యులర్ వీడియోస్ చేయాలంటే మన ఫేస్ని మనం కూడా కొంచెం అందరూ చూస్తుంటారు కదబ్బా నా మొహాన్ని. కొంచెం నాకు కూడా అనిపించింది ఇల్లు కట్టి అలిసిపోయి దుమ్ము ధూళిలో సరిగా లేదు. నేను అందుకనే హైదరాబాద్ వెళ్ళాను వెరెలా మేడం దగ్గరికి, స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వెయిట్ లాస్తో పాటు పర్మనెంట్ హైబ్రోస్, పర్మనెంట్ లిప్ కలరు, అలాగే మీకు ఫేసు బొగ్గలు కిందకి ఎవరికైనా ఏజ్ బార్ వాళ్ళకి కానీ, కొంతమంది అమ్మాయిలకి బాగా కింద జారిపోయినట్టుంటాయి కదా. ఇంకా సినిమా హీరోయిన్లు అయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికే వెళ్తారు.
ఇంకా మీరు కూడా ఏమన్నా ఇలా మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ బుగ్గలు ఇలా పైకి లేపుతారు, బుగ్గలు నన్నగా ఫిట్గా మన బుగ్గలు మన ఫేస్లో ఎక్కడైతే ఉండాలో అక్కడ వాళ్ళు ఇట్లా లేపి బాగుండేది చేస్తారు. నేను చేయించుకున్నాను, హైఫూ అంటారు దాన్ని. తర్వాత పర్మనెంట్ ఐబ్రోస్ కూడా ఇవ్వండి చేయించుకున్నా. ఇలా బొట్టు కాటుక అవన్నీ పెట్టుకున్నప్పుడు బాగుంటాను కదా అన్నట్టు. ఇంకా వీడియోస్ ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ కింద ఫ్లోర్లో స్టార్ట్ చేసేసి ఒక వారం తృప్తిగా వీడియోస్ అన్ని చేసేసి ఆ తర్వాత ఇక నేను డైట్కి అనేది వెళ్తాను. అంటే నేను ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత నాకంటూ ఆ కళ అనేది అలా నెరవేరాలి. సో సగం సగం ఉండకూడదు ఏ పని అయినా సరే. ఒక్కొక్కసారి 3 నెలలు కూడా డైట్ చేసిన రోజులు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా కూడా కొంచెం హ్యాపీగా తినటం చేయటం, పిల్లలకు సంతోషాన్ని అందించడం, మీ అందరికి సంతోషాన్ని అందించడం ఇవన్నీ చేయాలా. నేను 2.5 సంవత్సరాలు నా ప్రయాణంలో డైటు మెయింటెనెన్స్ డైటు 2 కలుపుకొని నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 42 కేజీలు. 42 కేజీలు అక్షరాల తగ్గాను. ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్న వెయిట్ 68 కేజీలు. ఈ 68 కేజీలు మీరు ఇక నేను ప్రతి ఒక్క వీడియో కింద యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే తగ్గాలి అనుకుంటే, వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్పార్కిల్లో జాయిన్ అవ్వండి. డైట్కి అయితే మీకు మంత్లీ 15,000 తక్కువ ఫీజు వీడి దగ్గర బయట మార్కెట్ రేట్లతో పోలిస్తే, ఓకేనా. మెయింటెనెన్స్ డైట్కి అయితే మంత్లీ 10,000. అదే ఇయర్కి ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి అయితే మీకు 25,000 కట్టించుకొని, ఒకవేళ దీనికి ముందు ఎవరైనా జాయిన్ అయ్యి ఒక 3-4 నెలలు మళ్ళీ మాని మళ్ళీ ఇంట్లో ఉండి మీరు ఒళ్ళు పెంచుకుంటామేమో అని మీకు ఎప్పుడన్నా భయం వేస్తే ఖచ్చితంగా స్పార్కిల్లో జాయిన్ అవ్వండి. ఇయర్లీ ఫీజు కట్టించుకొని మీకు గైడెన్స్ ఇస్తూ మీకు ఎప్పటికప్పుడు ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినకూడదు, ఎటువంటి ఫుడ్ తింటే వెయిట్ పెరుగుతారనేది వీళ్ళు మీకు కరెక్ట్గా చెప్తారు. సో ఇలా చెప్పుకుంటా ఒక గురువు గైడెన్స్లో ఉంటే మనకి ఇక తగ్గిన వెయిట్ ఒక 5 కేజీలు 6 కేజీలో ఇంకా పెరగకుండా 1 సంవత్సరం పాటు మీకు వాళ్ళు రక్షణ కల్పిస్తూ మీకు గైడెన్స్ ఇస్తారు. 25,000లో ఇయర్లీ ఫీజు. అందుకని మేము 3 జాయిన్ అయ్యాం. మా అమ్మాయి పెద్దమ్మాయి 18 కేజీలు తగ్గినా మళ్ళీ ఇంకా పెరగలేదు. చిన్నమ్మాయి తగ్గే వెయిట్ లాస్లో 6.5 కేజీలు తగ్గినా మళ్ళీ తను కూడా పెరగలేదు. అంటే మేము అందరం మేడంకి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. వీళ్ళందరూ మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మీరు ఎక్కువగా ఏదైనా ఫుడ్ తిన్నా మీకు కంట్రోల్లో పెడతారు. అందుకని డైటు, మెయింటెనెన్స్ డైటు, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్ కలరు, అలాగే హైఫు ఫేస్ గ్లోగా ఉండటం కోసం, బుగ్గల్ని బాగా మెరుస్తూ ఉండటం కోసం. కొంతమంది ఏజ్ బారైపోతారు, కొంతమంది స్కిన్ పచ్చ వల్ల బుగ్గలు జారిపోతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అందానికి సంబంధించినవి అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఓకేనా. కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్క వీడియో కింద ఉంది, స్క్రీన్ ఇప్పుడు పెడుతున్నాను. చక్కగా మీరు స్పార్కిల్లో వెయిట్ లాస్లో జాయిన్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా. దా సిరి ఎంత చిక్కగా పెట్టిందో చూడు. కొలతలు ఏంటమా చెప్పు. మన వాళ్ళందరూ నీళ్ళంటూ బ్యాచ్లు అందరు నేర్చుకుని అమ్మకు కూడా ఇలా పెట్టిస్తారు. ఒక కప్పు టీకి 1/4 నీళ్ళు, పాలు ఎన్ని పోసి, అదే 1 కప్పు పాలకి 1/4 నీళ్ళు, 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ టీ పొడి. చూసారా, ఇది మెజర్మెంట్. దాన్ని ఎన్ని పొంగులు రానిచ్చావు? 3-4. ఈ టీ నా హార్ట్కి దగ్గరగా ఉంది మా శతాక్షి. ఇది ఇలా అమెరికన్స్ చాలా చాలా మంది రిచ్ పీపుల్స్, సెలబ్రిటీస్ ఇలా మనం చేద్దాం అనుకున్నాం కదా మొన్న. అంత దూరం కాదు మరి, అలా అనమాట. సో బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా పెట్టింది. నా మీద ఒట్టు అన్నానంటే ఒట్టేసానంటే ఫ్రెండ్స్ నేను చచ్చినట్టు డైట్ అయినా ఏదైనా సిన్సియర్గా చేస్తాను. ఒట్టు అంత బాగా పెట్టింది మా అమ్మ. చూడండి, రంగు రుచి చిక్కదనం. మీకు ఈ టీం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది బాగుందా లేదని. ఈ పొయ్యి ఏంటి అని మీరు అనుకుంటారా? నేను చెరు శతాక్షి 3లో కుకింగ్ నేను ఇక్కడి నుంచి వీడియో షూట్ చేసేసుకొని ఇక్కడ వెజిటేబుల్స్ ఎన్ని పెట్టుకొని ఈ పొయ్యి మీద చేసుకుంటా ఉంటాను అనమాట. మీరు ఆల్రెడీ ఒకసారి చూపించమా, నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెరు శతాక్షి 3లో రొయ్యల గోంగూర ఫ్రై బిర్యానీ పెట్టున్నాను, ఇంకోటి ఏది పెట్టానమా, చికెన్ లెగ్ పీస్ ఫ్రై పెట్టున్నాను, మటన్ దమ్ బిర్యానీ వీడియోస్ ఆల్రెడీ ఫ్రెష్గా అప్లోడ్ పెట్టున్నాను. చెరు శతాక్షి 3 వీడియో కింద లింక్ ఇస్తున్నాను చూడండి. దానికోసం ఈ పొయ్యి పెట్టా. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇంట్లో వంట చేసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మేము మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం కదా, 3 రోజులు తినొచ్చు, మిగతా 4 రోజులు మన ఇష్టం. అలాంటప్పుడు నాకు నచ్చిన వంట ఇక్కడ దీని మీద చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ పెడితే అది ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారు. సో అట్లా నా టైం అనేది అక్కడ వేస్ట్ చేసుకోకుండా, అది రెక్కాడితే డొక్కాడదు కాబట్టి నాకున్న టైం నేను వేస్ట్ కంటెంట్కి ఉపయోగపడేటట్టు నేను చేయను. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను, నేను ఎక్కడికి వెళ్ళను. నా ఇంట్లో నేను యూట్యూబ్ చేసుకుంటే నా లైఫ్, నా పిల్లల చదువులు నాకు సెట్ అవుతుంది కాబట్టి నేను దాని మీదే ఫోకస్ పెడతాను. అది యూట్యూబ్ చెరు శతాక్షి 3 ఛానల్కి వెళ్ళి చూడండి. కుకింగ్ వీడియోస్ 5 నుండి 6, 7, 8 నిమిషాలే, ఒక్కొక్కటి అయితే 3-4 నిమిషాల్లో కూడా చేసి పెడుతున్నా. బ్యాచిలర్స్, టీనేజ్ పిల్లలు వీళ్ళందరూ చక్కగా నేర్చుకోవడానికి అయితే జస్ట్ ఇట్లా చూసాము ఒక రీల్లో నేర్చుకోవచ్చు అన్నట్టు నేను అంత తక్కువ టైంలో అప్లోడ్ పెడుతున్నాను.
ఆల్రెడీ 3 వీడియోస్ పెట్టాను. 1 సంవత్సరం నుంచి పెట్టకుండా ఉన్నా కూడా ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతాను. 3 సంవత్సరాలు తెలుసు కదా ఇంటి పని మీదే ఉన్నాయన. అది బాగుందమ్మా, ఏంది చాలా బాగుంది. రొయ్యలు, వంకాయలు, ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్, ఇంక ఇవన్నీ దగ్గర నుంచి చూపించవా. ఈ తలకాయలు వేస్ట్ చేయకూడదండి. ఈ తలకాయలు కూడా ఎక్కువ పెద్ద పెద్ద లావు లావు కాబట్టి దీంతో కూడా నేను ఏదైనా చేస్తాను. అందుకని అక్కడ నాకు ఆ సాంగ్ తమన్నా ఎంత ఇష్టమో తెలుసా అసలు. ఉల్లిపాయలు కట్ చేయడం నేనైతే పొయ్యి మీద రొయ్యలు వేసేస్తాను. బాగుంది. యూట్యూబ్ 3 కోసం చేసింది. ఇక్కడ శుభ్రంగా దీని మీద హ్యాపీగా చేసుకోవచ్చమ్మా. టోటల్ ఇల్లుని యూట్యూబ్ హౌస్ తయారు చేశానంటే నమ్మండి ఫ్రెండ్స్. ఏం చేస్తాము చెప్పండి, ఇలాగే చేసుకోవాలి. మనం దేని మీద బతుకుతామో దానికోసం ఎక్కువ టైం పెడితేనే మనకి లైఫ్ బాగుంటుంది. ఇది చూడండి, ధనియాలు 1.5 స్పూను, చెక్క, లవంగాలు, ఇది జస్ట్ దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా, కొంచెం వడిలిపోయి ఉన్నాయి, పర్వాలేదులేండి, ఏమవుతుంది, మనమే కట్టినది. కడిగాను ఆల్రెడీ. ఓకేనా. ఆడియన్స్ అందరికీ కింద ఫ్లోర్లో వీడియోస్ చేయాలని ముచ్చటగా ఉన్నాము. ఇదిగో ఇందులో వేస్తాను చటక్షి సాల్ట్ కట్ చేసి. వంకాయలు నువ్వు కట్ చేయట్లే, మరీ సన్నగా చేస్తావు. ఉల్లిపాయలు కట్ చేయి, సరేనా. పిల్లలు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే పేరెంట్స్కి ఏం కావాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఆయిల్ ఎక్కువ వాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూసి వాడాలవుతుంది. చూసి అంటే చుట్టూ అనేది తక్కువ వేయాలని, ఎక్కువ వేయకూడదు అని. టైం చూడండి మా మమ్మీ ఎన్నింటికి వంట చేసేస్తున్నా. 6:30 అయింది. మేము అసలు 7:30 కల్లా 7 తినేయాలి. 7 కల్లా తినే. కొంచెం ఈరోజు లేట్ అయింది. ఈ టైంకి మేము భోజనం దగ్గర కూర్చుండేవాళ్ళం. నిజంగా మీరు నమ్మర్లే కానీ నిజంగా తెచ్చావా పైన ఏం కొద్దాం కదా. కూర ఉడుకుతున్నప్పుడు పెట్టేస్తే చాలు, బాస్మతి రైస్ ఉడుకునే ఉడికిద్ది. ఇక్కడ పెట్టేలే. ఏది బాగుంటుంది. ఇంతకుముందు కూడా రొయ్యల కూరను రొయ్యల తలకాయ ఫ్రై చేశాను చూడండి, తలకాయలతో కూడా సేమ్. ఇప్పుడు కూడా అయ్యే సైజు చూడండి ఫ్రెండ్స్, అంత సన్నగా ఉన్నాను. ఒకప్పుడు ఎంతలా ఉన్నాను. ఇంకా మెయింటెనెన్స్ డైట్లో కొంచెం ఉబ్బున్నాను. అంటే ఉబ్బటం అంటే మీడియంగా. ఎవరైనా సరే కొంచెం ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తింటాం కదా 3-4 రోజులు మనకు నచ్చింది. సో అప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా నెగనెగలాడుతూ ఉంటాం. డైట్లో ఎండిపోయినట్టు ఉంటాం. అలా ఉండటమే దాన్ని డైట్ అంటారు. ఇలా ఫ్రెష్గా కనిపించేదే మెయింటెనెన్స్ డైట్ అంటారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే బీపీ, షుగర్, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లం, ఇలాంటి ఏమున్నా సరే వెంటనే జాయిన్ అయిపోండి. ఇదిగో ఈ కట్ క్యాప్సికం, వంకాయలు లాస్ట్లో కట్ చేయాలా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇదిగోండి కొంచెం ఉల్లిపాయలు పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా, వీటిలోకి తలకాయలోకి ఇక్కడ కలకన్నామని ప్రేమి కూడా అంటుంటే అయ్యో పాపం తప్పేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు పగలేదన్నర కాస్తుందని ప్రేమికుడు అంటుంటే అయ్యో పాపం తప్పేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రేమ కోసం నిజంగా తాజ్ మహలే కట్టాడే, షాజహాన్కి పని లేదా ఏది అనుకున్నానే. కానీ ఇప్పుడు
తాజ్ మహల్ కడుతున్నారు అక్కడ, షాజహాన్లు. ఇక్కడ ప్రేమికులు ప్యాలెస్లే కడుతున్నారంట మరి. అవన్నీ వినటానికి భలే ఉంటుంది ఫ్రెండ్, కానీ నిజ జీవితంలో నేను ఎప్పుడు చూడలేదే. సాంగు రీల్ చేశా, ఏదేం కాదు నోట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ అది పాడుతున్నాను. కరెక్ట్గా కట్ చేస్తున్నానా? కాయలు పెద్ద పెద్దగా కట్ చేయాలి. క్యాప్సికం అయ్యో ఒక 4 ముక్కలు చేస్తారు అంతే, ఎక్కువ 4-5 ముక్కలు హాఫ్ ని, ఎందుకంటే 2 halves మగ్గుతాయి. ఓకే, తర్వాత ఆలుగడ్డలు కూడా. ఆలుగడ్డ మనం ఈ మునక్కాయలు వేసేసుకున్నాం, ఎందుకంటే ఈ మునక్కాయలు ఉడకడానికి టైం పట్టింది. ఇదిగో అనుకున్నానే, కానీ ఇప్పుడు పిల్లలు ఇలా ఉంటారులే కానీ తక్కువ వంట కూడా చేసేస్తారు ఫ్రెండ్స్. మనం అనుకుంటాం అబ్బో వీళ్ళేనా మన దగ్గర ఇప్పుడు అన్నం పెడితే తిన్నారే అని అనుకుంటాం, కానీ అన్నీ వచ్చినా యాక్టింగ్ చేస్తారో లేకపోతే తెలియనట్టుంటారో ఏమో ఇట్లా. ఎందుకు నా వైపు చెప్తున్నావు కెమెరాని? అంటే నువ్వే కదా ఇట్లాంటి పనులు చేసేది. మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, ఎల్లుల్లిపాయ వేసుకున్నాము. తర్వాత చూపించు, ఈ మునక్కాయలు మగ్గాలి. ముందే సాల్ట్ వేసామంటే మగ్గవు, అందుకని ఒక 2-3 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత తొక్క తీయాలి. పీలర్ అక్కడ ఉంటది, దాంతో అది తీస్తే అంత అయినట్టే. ధనియాల సిరి ఎప్పుడు కూడా మరీ హెవీగా మెత్తగా అవ్వకూడదు, కొంచెం రఫ్ గా ఉంటే ఆ ధనియాలు పంటి కింద తగులుతా టేస్టీగా మంచి స్మెల్గా ఉంటుంది. అందుకనే ధనియాల పౌడర్ని ఎప్పుడు అంత మెత్తగా చేయొద్దు ఫ్రెండ్. ఏది కానీ ఇప్పుడు కారం మీరు మీ టేస్ట్ సరిపడా వేసుకుంటారు. స్పూన్లు వేసా, క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, కేజీ రొయ్యలు ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా నేను ఇప్పుడు ఈ మధ్య కొంచెం చూసి వండుతున్నాను. చూసి వండటం అంటే ఆచితూచి. 2 నిమిషాల్లో అయిపోయే పని అరగంట చేస్తుంది. పేలార్ తీసుకో అని చెప్పా. పర్లేదులే, పైన పోతే చాలేమా, అంతగా పోవాల్సిన అవసరం లేదులే. అసలు మా అమ్మోళ్ళు అయితే ఆలుగడ్డలు మంచానికి వేసేసి, ఇలా బరక మంచం ఉండేది, మంచానికి వేసేసి ఇలా అనేసేవాళ్ళు, లేకపోతే తొక్కని అంతగా కడిగి వేసేసేవాళ్ళు తప్ప కడిగేసి. ఇలా మగ్గింది కదా, ఇందులో మనం సాల్ట్ ఏం వేసుకోలేదు. ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు. సాల్ట్ ఇప్పుడు దాకా మనం వేసుకోవాలా, వేయలేదు కదా. 1.5 స్పూన్ దాకా పట్టిద్ది, ఎందుకంటే కేజీ రొయ్యలు, మునక్కాయలు అన్నీ మొత్తం అవి 1 కేజీ దగ్గర 2 కేజీలు దాకా ఉంది, ఆలుగడ్డ మొత్తం కలిపి. సో ఓకే, నిన్నలేని అందమేమో నిదురలే చెలిందుకో, నిదురలే చెలిందుకో. ఓ ఇది పెద్ద మంట మీద వండుకోకూడదండి. రొయ్యలు కూడా మీడియం మంట మీద, ఆలుగడ్డలు, మునక్కాయలు ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి రొయ్యలు తొందరగా ఉడుకుతాయి. అందుకని చెప్పేసి మనం ఆల్రెడీ మునక్కాయల్ని ముందు ఉడికిచ్చేసుకున్నాం.
సాల్ట్ వేసినా కారం వేసినా ఉడకదు కాబట్టి కొంచెం ముందుగా అలా ఉడికిచ్చేసుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసాం కదా, ఆ ఆలుగడ్డలు వేసిన తర్వాత దీన్ని ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఏం చేయాలి చూడండి, క్యారెట్ కూడా ఇంట్లో ఉన్నాయి అన్నీ, అయ్యొకటి ఉన్నాయి, ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి ఇలా వేసేసి వండుతున్నాను అనమాట. అన్ని వెజిటేబుల్స్ ఇలా తినటం కూడా ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా. క్యారెట్ తింటే రక్తం పట్టిద్దండి, రక్తహీనత నుంచి ఎవరైనా బాధపడుతుంటే క్యారెట్ తింటే మంచిది, ఓకేనా. క్యారెట్ ఆలుగడ్డలు కొంచెం మనకి ఇలా ఫస్టే వేసుకోవాలి, క్యాప్సికమ్ వంకాయలు ఫైనల్లో వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు ఉత్తి నేను నుజ్జు అయిపోయినాయి అనుకోండి, ఆలుగడ్డలు ఉడకవు, అందుకని చెప్పేసి. ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారా ఇలా మగ్గుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఈ వంకాయలు ఉన్నాయి చూసారా, వంకాయల్ని ఆల్రెడీ కడిగి పెట్టాను, మళ్ళీ ఇంకోసారి కడుక్కొని మామూలుగా అయితే వంకాయలు అప్పటికప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకోవాలమ్మా. నేనేం చేస్తానంటే సాల్ట్ వాటర్లో ఏం వేయను, డైరెక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఆలుగడ్డలు ఉడకలేదు కదా, సాల్ట్ వేసుకోకపోతే కలర్ ఎక్కుతాయి, అందుకని చెప్పేసి మనం నేను ఈ తొడని అసలు పడేయనండి, ఇలాగే వేసేస్తాను. పుచ్చులోనేమో చూసుకోండి. చూసారా, ఐబ్రోస్ ఎలా ఉన్నాయి సిరి? నీట్గా ఉన్నాయి. పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకున్నా 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు మనకి ఏం బాధ ఉండదు. ఇక పైన మనం ఏదన్నా మనకి పెరిగితే ఆ జుట్టును తీయించేసుకోవడం తప్ప ఆ బ్లాక్ షేడ్ కానీ అదంతా పోదు, ఓకే. చూసుకోవాలి పురుగులు ఉంటాయి, ఓకేనా. ఈ సాల్ట్ వాటర్లో మనం ఒకసారి ఇలా తిప్పుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను ఇలాగే డైరెక్ట్ వేసేస్తాను తెలుసా, ఎందుకంటే మేము ఇలా తింటాము. రొయ్యల్లో నీసు వాసన ఏదైతే ఉంటుందో అది ఈ ఆవిరికి వాటర్ అంతా బయటకు వచ్చిద్దండి, ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా మనకి పోయి వాటర్ బయటకు వచ్చి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయింది చూసారా, అప్పుడు నీసు వాసన అనేది మనకి పోయిద్ది. ఆ నీసు వాసన పోయిందని ఎలా తెలిసిద్ది అంటే ఇదంతా కర్రీ డ్రై అయిపోతుంది, డ్రై అయినప్పుడు మంచి వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ పోయిద్ది అనమాట. సో అది దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ యాడ్ చేసాం కదా క్యాప్సికమ్ అది ఫైనల్లో మా వాటర్ అనేది పక్కన పెట్టుకోవాలి.
దీంట్లో వాటర్ పోసాం కదండి, దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. బియ్యం అండి, బాస్మతి రైస్ ఫ్రెండ్స్, ఇవి ఓల్డ్ బియ్యం. అసలు బియ్యం అయితే ఎంత బాగా ఉడుకుతున్నాయో నిజంగా. మీకు స్తోమతుంటే ఎవరైనా ఒక బస్తా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. మీరు తినే ఎప్పుడైనా సరే మంచి బియ్యం తింటే మీకు ఒక బిర్యానీ చేసిన మంచి ఫీల్ ఉంటుంది, ఓకేనా. పాత బియ్యం అనేది ముందు 1 కేజీ తెప్పించుకొని వండుకొని అది బాగున్నప్పుడు సెకండ్ మళ్ళీ అయ్యే బస్తా వేయించుకోవాలి మనం. బియ్యాన్ని ఎక్కువ పిసకూడదండి బాస్మతి రైస్కి. రైస్ కుక్కర్లో వండాలంటే 1 గ్లాస్కి 1 గ్లాసే పోయాలి. విడిగా వండుకోవాలంటే గ్లాస్కి గ్లాసు బాగు పోయాలి. గ్లాస్కి గ్లాసున్నర పోయాల్సిన అవసరం ఏం లేదు బాస్మతి రైస్కి. మీడియం మంట మీద ఉడికించుకుంటే 1 గ్లాస్కి గ్లాసు బాగు అయితే సరిపోతుంది. అందుకని అన్నం అనేది మీకు పలుకులుగా ఉండకుండా ఉంటుంది ఎక్కువ నీళ్లు పోయడం వల్ల. నేనైతే అసలు కొలత ఏం పెట్టుకున్నాను, నాకు అందాజాగా ఐడియా ఉంటుంది అనమాట నీళ్ళు ఎన్ని పడుతున్నాయి ఏంటనేది. చూసారా ఫ్రెండ్స్, నా కూతురు ఇందులో సబ్జాలు వేసింది. ఆ సబ్జాలు వేసిన నీళ్లు నాకేమో ఆ బ్లూ డబ్బాలో కనిపించలా, ఇందులో పోసేసాను. ఈ అమ్మ మంచి కూట్లో మంచి కోరలేదంట చూడు, అలా అయిపోయింది. కొన్ని పడ్డాయిలే ఇంకా. నేను చూసాను మా మమ్మీ ఏంటో మరి ఈ లోపలికి వెళ్ళిపోయినాయి సిరి. ఇదిగో చూడు, ఇంకింతే. అయినా నేను కడిగేస్తాను, పైపోయి పోతేమో. ఏం పిల్లవే, బ్లూ కలర్ డబ్బాలో వేసింది, అసలు అవి అర్థమే కావట్లా. ఏవో కిందకి దిగిపోయి ఉన్నాయి సబ్జాలు. పిల్ల ఇంటికి రాగానే మొత్తం కేర్ అంతా, పెద్ద సైంటిస్ట్ మొత్తం కేర్ తీసుకుంటది ఏంటో. వెయిట్ లాస్ అంతా ఇక మంచిది అనుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటే సరిపోతుంది, ఓకేనా. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే అన్నంలో సాల్ట్ వేసుకుంటాను నేను, కూరలో ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. ఇదిగోండి, కొంచెం వేస్తే అన్నం పాడవదు, మరుసటి రోజుకి కూడా మనకి ఉంటుంది అన్నమాట. ఓకే, పొయ్యి మీద ఎక్కిచ్చేసుకుందాం. ప్రేమికుడు అంటుంటే అయ్యో పాపం తప్పే, కానీ ఇప్పుడు ప్రేమ కోసం ఏకంగా తాజ్ మహల్ కట్టాడే షాజహాన్కు పని లేదా అనుకున్నాను, కానీ ఇప్పుడు అవసరం కదా. ఇప్పుడు కూర ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, చూడండి. ఆహా, ఓహో, కడుపులోకి ఇట్లా రొయ్యలు చూడగానే ఆహా, ఓహో, ఇప్పుడు వంకాయలు వేసేసుకోవచ్చు. ఇదిగోండి క్యాప్సికమ్, ఇంకా ఒక వంకాయ ఇక్కడే పడింది. అలా ఏదన్నా అయిపోవచ్చిందా కూర? అయిపోవచ్చింది. ఇంకేం లేదు, ఇవన్నీ వేసేసి గరం మసాలా పౌడర్ వేసేస్తే ఇంక అంతే. చూడండి, ఇది ధనియాలుగానే ఉన్నాయి. నేను వేసేస్తున్నాను, కొంచెం పెట్టాను రొయ్యలు వేపుల్లోకి. ఇగో నీ గరిట ఇక్కడ ఉంది, అది లేదులేమా. ఇంక ఇప్పుడు నుంచి మనకి రొయ్యల కూర మళ్ళీ నీళ్ళగా ఉన్నా అంత బాగోదమ్మా. ఆలుగడ్డలు ఉడికినాయి, మునక్కాయలు ఉడికినాయి కాబట్టి, క్యారెట్ ఉడికింది కాబట్టి ఇంక ఇలా ఉంది కదా, దీన్ని ఆవిరికి ఉడకనిచ్చుకోవాలి. కొంచెం కూర అయితే గుజ్జు గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది, మరీ నీళ్ళగా ఉన్నా బాగోదు. ఓకే ఫ్రెండ్స్. ఆహా, ఓహో, గుమాయిస్తుంది వాసన. ఒక వెలుగు ఉంది. ఇప్పుడు పొయ్యి మీద ఇదే వస్తానమ్మా, రొయ్య తలకాయలు మా శిరీష ఆస్వాదించి తిన్నట్టు భూమి మీద ఇంకెవరు తినకూడదు తినరు.
నాకు కూడా అంత ఇష్టం. చూసారా ఇది ఆల్రెడీ ఇందాక కడిగాను, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా. ఇసుక ఉంటుంది కదా, అందుకని ఇన్నిసార్లు కడుక్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను ఇందాక కడిగేసా. మీరు ఒక్కసారి నేను అన్నాను కాదు, ఇవి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. పెద్ద రొయ్యలు అయితే మరి చిన్నవి కాదు, పెద్ద రొయ్యలు అయితే 1/2 టీ స్పూన్ పైగా వేసాను. ఇంకా డైరెక్ట్ కారంతో పాటు కూడా ఇదే, ఇంక విడిగా వేసేది ఏం లేదు. ఎంత సింపుల్ అంటే చూడండి మీరు. పసుపు వేసానా, ఇది చూడండి, కొంచెం కొబ్బరి పేస్ట్ ఉంటే అది వేసేసా. ఈ తలకాయల్లోకి వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని ఫస్ట్ వేసేసుకోవాలి మనం. దీన్ని హడావుడి చేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఓకే, ఇదిగోండి నీసు వాసన పోయిద్ది. ఇంట్లో విడిగా కూర నేను ఆయిల్ కొంచెం ఉంది, అది వేసేస్తున్నాను. తర్వాత కారం. ఎంత ఈజీగా తెలుసా, ఇది వాటర్ ఉండగానే కారం అదంతా పోతే బాగుంటుంది. ఎక్కువ కారం కూడా అవసరం లేదండి. 1.5 స్పూన్ వేసా. మనం కారం వద్దు అనుకుంటాం, మళ్ళీ పడతానే ఉంటుంది. ఓకేనా, అంతేనండి, అంతే. ఇంకా దీన్ని మీరు కలుపుకోవడమే. ఈ వాటర్ అనేది ఈ ఉప్పు, కారం, పసుపు అంతా, గరం మసాలా పౌడరు, ఇదిగోండి చూడండి, సూపర్ డూపర్గా రొయ్య తలకాయల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడటానికి ఇలా ఉంటుందా, అంతా కలుపుకోవాలి ఫస్ట్గానే మనం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా. పచ్చిమిరపకాయ వేయలేదు, వేస్తాను, పర్వాలేదు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్లో మనకి ఉప్పు కారం వెళ్ళిపోయి సప్పదనం లేకోకుండా ఉంటుంది. ఇంకా దీన్నే మనం డైరెక్ట్ డ్రై చేసేసుకోవడమే. ఓకే, వాసన అయితే ఎలా వస్తుంది చూసి కూరలో నుంచేమో. ఏది క్యాప్సికంలో నుంచి ఒక అద్భుతమైన వాసన వస్తుందమ్మా. ఆ వాసన ఈ వంకాయలో నుంచి వచ్చే వాసన సూపర్గా అనిపిస్తుంది అసలు. కూరగాయల పండగ అంతా దీంట్లోనే కనబడుతుంది. మేము సాయంత్రం అయితే ఎక్కువ కూరగాయలు వేసుకుని తింటాం. కూరగాయలు ఉంటేనే ఇప్పుడు మనకి డైట్ అనేది. నాన్ వెజ్ తక్కువ ఉండాలి, కూరగాయలన్నీ 2 ముక్కలైనా చికెన్ వేసేసుకొని ఇంత కూరగాయలు వేసేసుకొని చేసుకొని తింటాం ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే వెజిటేబుల్స్ వెళ్ళాలంటే మనకు నాన్ వెజ్ వాసన కొంచెం పడితే బాగుంటుందని అని ఫీలింగ్. అప్పుడే దగ్గరకు వచ్చేసింది. మరి ఎక్కువసేపు ఏమి ఉండదు, 5-10 నిమిషాలు అయిపోతుంది ఈ కూర, ఈ ఫ్రై. ఓకే, నీ శ్వాసన కూడా ఉండదమ్మా. చూస్తామండి కావాలంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఏ రేంజ్ వేస్తున్నానంటే, పచ్చిమిరపకాయలు మా శిరీషకు కానీ నాకు కానీ చాలా ఇష్టం. ఆ పచ్చిమిరపకాయ నంచుకొని తింటూ ఉంటే ఒక రేంజ్లో ఉంటుంది. సో నేను ఇందులో ఆయిల్ అనేది మీడియంగానే వేసాను. ఇది ఇంకా చిన్న మంట మీద డ్రైగా అయిపోతే సూపర్గా ఉంటుంది. పెరపెరలాడతా, కరకరలాడతా, క్రిస్పీ క్రిస్పీ రొయ్య తలకాయ ఫ్రై అనమాట. సో ఇప్పుడు ఇది చూడండి కూర, ఈ కర్రీ అనేది ఇక అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఇంకా సిమ్లో ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే సూపర్ డూపర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఈరోజు అన్నం తినట్లేదు, ఎందుకు చెప్తున్నా, ఇది చూపించమా. ఆల్రెడీ నేను నిన్న బాగా కుమ్మేశాను. ఆ కుమ్మేయడం వల్ల పరిణామాలు తీవ్రంగా తిన్నాను ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు రొయ్య ముక్కలు, వంకాయ అంటే బద్నేకాయ అంటారు కన్నడలో, బద్నేకాయ వేసుకొని, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని, రొయ్య ముక్కలు వేసుకొని, 2 మునక్కాళ్ళు వేసుకొని బాగా
2 క్యారెట్ ముక్కలు వేసేసుకొని ఇదిగోండి. ఇక మనం చూడండి ఉమ్మేస్తాం అన్నమాట. అబ్బా సిరి, ఆహా ఎలా ఉంది కూర? మాటలు మొత్తం వెజిటేబుల్స్ ఫెస్టివల్ లా ఉంది. ఇలా తినాలమ్మా తృప్తిగా. క్యాప్సికం కూరగాయలు ఎప్పుడు అంత రుచి రుచిగా చేసుకోకండి ఫ్రెండ్స్. ఇలా తింటాం మంచిది ఆరోగ్యానికి. అలానే పచ్చిగా ఉండవు, అలానే మెత్తగా అయిపో. ఎంత ఉడకాలి అంత వంకాయ. రొయ్య ముక్క, క్యారెట్, ఆలుగడ్డ, ఒక్కొక్కసారి బాగా హెవీగా తింటున్నాను. అలా తిన్నప్పుడు కొంచెం మరుసటి రోజు మనం మేనేజ్ చేసుకోవాలి ఫుడ్ అనేది. ఆహా, ఓహో, ఇది నెమ్మదిగా డ్రై అయిపోయామా, రెడ్ షేడ్ వచ్చేసింది. ఇందులో వాటర్ చుక్క ఉండదు. సూపర్గా ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయ నంచుకొని తింటుంటే అది ఆహా. ఆహా, తింటే అలా ఉడుకుతూ ఉండగా కొత్త ఆడుతుండగా తినేసేలా. ఎంత బాగుందో సిరి. అలా బొక్క తిప్పుకోకుండా అది తింటుంటే రేంజ్లో ఉంటుంది. నోటికి కూడా ఉంటుంది. వేడి వేడిది మామూలుగా లేదు. ఆహా, అబ్బా ఎంత బాగా తిన్నానో. నిజంగా అవును, ఇతడు తలకాయలు తినలా తింటాను మసాలా తిన్న తర్వాత. అవునా? ఆహా, ఏం కావాలి ఫ్రెండ్స్, పట్టాడన్నం ఇంత కడుపులోకి వెళ్తే చాలు. డైట్ తర్వాత మాకు భోజనం విలువ తెలిసి వచ్చింది. అన్నం అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే 5 ఏళ్ళ లోపలికి వెళ్ళడానికి పడే కష్టము. అన్నీ ఉన్న ఫుడ్ తినడానికి లేదు అంటే మనం చాలా తిన్నాం ఫ్రెండ్స్, చాలా తిన్నాం. కూర అయిపోయింది, కట్టేసుకోవాలి. ఇది చూడండి, అన్నం అయిపోయింది. ఇదిగోండి రొయ్యలు కూడా అయిపోయింది. చూడమా, ఇది కూడా టేస్ట్ చేయకపోతే మన ఫాలోవర్స్ ప్లేట్ తీసుకో. అదే ప్లేట్ ఇదిగో ఫీల్ అవుతారు. అద్భుతం. ఆహా, ఒక రేంజ్లో ఉంది. కట్టేసా, ఓకేనా? అన్నం పెడతా పిల్లలకి. మా దేశ ముదురు సబ్జాలు వేసింది. నల్లగా కనిపిస్తున్నాయా? లేదు లేదు. అన్నం చూసారా ఫ్రెండ్స్ ఎంత పెరపెట్లాడుతుందో?
బాగుంది కదా, ఇదనమాట. ఆహా, ఓహో, రొయ్య ముక్కలు చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు కూర అయితే. దుమ్ము దులుపు దంచి కొట్టు. తర్వాత ఆహా, సూపర్ కదా. ఉల్లిపాయ, నువ్వులేసినట్టు. కూర అయితే ఊపిరాడకుండా తిన్నానమ్మా నేను. అంత వేడిగా తింటేనే తిన్నట్టు. అవును, కూరను ఆస్వాదించటం అనేది పిల్లల బాధ్యత, కానీ ఇక్కడ పిల్లలు కూడా భలే ఆస్వాదిస్తారు. మా శతాక్షి రొయ్యలంటే ఇష్టం. ఆహా, రొయ్య తిను. ఓకేనా? కూర ఎలా ఉంది శతాక్షి? సూపర్. ఆహా, ఫ్యానేనా? ఫ్యాన్ వద్దామా, దగ్గర. ఇగో 2 ముక్కలు వంకాయ, పచ్చిమిరపకాయ తీసుకో, ఉల్లిపాయ. పట్టుకో ప్లేటు. దీని మీద పెట్టుకోమా? పర్లేదేమా. ఆహా, రొయ్య పట్టుకో. అసలు ఎంత బాగుందో, నిజంగా మాటలు వర్ణించలేదమ్మా. దుమ్ము దులుపు దంచి కొట్టు. కేజీ, అర్ధకి పావు కేజీ రొయ్యలో ఎవరు ముక్కలు పెడతాం ఫ్రెండ్స్? కేజీ ఒలిస్తే కానీ ఆ అన్ని వెజిటేబుల్స్ వేస్తే కానీ ఆ కొండలో కూర అవ్వలే. మంచిది ఎక్కువ తాకే అన్నది ఇరుక్కుంటుందేమో గొంతులో. అంత చిన్న పొట్టే. రొయ్యలు చూసావా ఎలా ఉన్నాయో శతాక్షి? చూడు 2 ముక్కలు. రొయ్యలు తింటే మంచిదమ్మా. తెలుసు. పచ్చిమిరపకాయలు రెడీ పెట్టా వద్దా? పచ్చిమిరపకాయలు అన్నాడు, ఉల్లిపాయలు. ఆహా, కూర ఉంది శతాక్షి. 2 రొయ్య ముక్కలు అసలు మామూలుగా లేదు. తింటావా? సూపర్ టేస్ట్. అమ్మ చేతి అన్నం తిన్న పిల్లలు చాలా స్ట్రాంగ్గా, దృఢంగా. ఇదొక్కటే కలిపేసాక అయిపోయిందమ్మా. ఇగో వేస్ట్ చేయకూడదు. టైం ఎంత చూడు, 7:30. ఈరోజు కొంచెం లేట్ అయింది, వీడియో తీసాను కదా. వీడియో లేకపోతేనా తొందరగా కూర్చోదా. అయిపోయిందమ్మా.
బాయ్.